సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫేస్ గలీజ్‌గా కనబడుతుంది గదా! సో, ఇలా ఫేస్‌పై డైరెక్ట్‌గా అప్లై చేయకుండా వేరే సొల్యూషన్ ఏమన్నా ఉందా? వేరే దారేమన్నా ఉంది అంటే క్రీమ్‌ని డైరెక్ట్‌గా ఫేస్‌పై అప్లై చేయకుండా సో, చెవి వెనక భాగాన 4-5 డేస్ వరకు స్మాల్ అమౌంట్ అప్లై చేయండి. హలో గైస్! ఈరోజు వీడియోలో ఎక్సెలా మాయిశ్చరైజర్ ఫర్ ఆయిల్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ క్రీమ్‌ని రివ్యూ అయితే చేస్తున్నాను. సో, ఈ క్రీమ్‌ని మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే గనక లేదా యూజ్ చేసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎక్సెలా క్రీమ్‌ని సిప్లా లిమిటెడ్ కంపెనీ మార్కెట్ అయితే చేస్తూ ఉంది. సో, మార్కెట్‌లో ప్రెజెంట్ 50 గ్రామ్స్ గాను రూ. 522 అయితే ఉందన్నమాట. సో, డిస్కౌంట్‌లో కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ క్రీమ్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ ఆయిల్ వల్ల పింపుల్స్ ఆర్ యాక్నే వస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ నాన్ కొమెడోజెనిక్ ప్రాపర్టీస్ వాటర్ అండ్ లిపిడ్‌ని ఎపిడెర్మిస్‌లో బ్యాలెన్స్ చేయడం ద్వారా స్కిన్ యొక్క నేచురల్ మాయిశ్చర్ అనేది అలానే మెయింటైన్ అవుతుంది. సో, ఈ క్రీమ్ సెబమ్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తుంది మరియు చర్మపు మెరుపుదనాన్ని మరియు పోర్స్‌ని తగ్గిస్తుంది. సో, ఈ క్రీమ్‌ని మ్యాక్స్ డాక్టర్ సజెషన్‌తో యూజ్ చేయండి. సో, దీనిని ఫేస్ పై అప్లై చేయక ముందు షేక్ చేయండి. సో, ఒకసారికి 1 గ్రామ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లై చేసిన 30 సెకండ్స్ వరకు మసాజ్ చేయండి. దీనివల్ల స్కిన్ లోపలికి పెనెట్రేట్ అవుతుంది. మరియు అప్లై చేసేటప్పుడు నోటికి మరియు కంటికి తగలకుండా సో, జాగ్రత్త వహించండి. సో, ఇన్ కేస్ తగిలినట్టయితే వెంటనే వాటర్‌తో వాష్ చేసేసుకోండి. సో, రోజుకి 2 టైమ్స్ వాడొచ్చు. మార్నింగ్ బాత్ చేసిన తర్వాత మరియు నైట్ పడుకునే ముందు. ఈ క్రీమ్‌ని అప్లై చేశాక ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, రెడ్‌నెస్ గాని అనిపిస్తే సో, వాటిని సైడ్ ఎఫెక్ట్స్‌గా గుర్తించండి. సో, యూజ్ చేయడం అనేది ఇంకా ఆపేసేయండి. సో, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫేస్ గలీజ్‌గా కనబడుతుంది గదా! సో, ఇలా ఫేస్‌పై డైరెక్ట్‌గా అప్లై చేయకుండా వేరే సొల్యూషన్ ఏమన్నా ఉందా? వేరే దారేమన్నా ఉంది అంటే క్రీమ్‌ని డైరెక్ట్‌గా ఫేస్‌పై అప్లై చేయకుండా సో, చెవి వెనక భాగాన 4-5 డేస్ వరకు స్మాల్ అమౌంట్ అప్లై చేయండి. సో, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడకపోతే ఇంకా ఫేస్‌పై డైరెక్ట్‌గా యూజ్ చేయవచ్చు. సో, ఈ క్రీమ్ మాత్రమే కాదు, ఏ క్రీమ్ అయినా సరే సో, ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే సో, మీ ఫేస్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందన్నమాట. సో, ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్ మీకు కావాలి అంటే, ఈ మెడిసిన్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే గనక ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ మీకు ఇంకా అందిస్తూనే ఉంటా.